అందరికీ నమస్కారం అండి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు డిపాజిట్ల తిప్పలు తప్పడం లేదండి. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఖచ్చితంగా తిరుమల కొండ మీద ఒకరోజు బస చేయాలని చెప్పి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచే కాకుండా స్థానికులు కూడా తిరుమల కొండకు వస్తారండి. అలాంటి వాళ్ళు అద్దె గదులు తీసుకుంటారు. దానికి సంబంధించి 100 రూపాయలు 200 రూపాయల గదులకి 500 రూపాయలు డిపాజిట్ తీసుకుంటున్నారండి. అదేవిధంగా 1000 రూపాయలు 2000 రూపాయలు 5000 రూపాయలు ఉన్నటువంటి గదులకి అంతే మొత్తంలో 5000 రూపాయలు గది తీసుకుంటే 5000 రూపాయలు కాషన్ డిపాజిట్ టీటీడీ వాళ్ళు తీసుకుంటున్నారండి. ఎందుకంటే గతంలో ఇదే విధంగా డిపాజిట్ ఉండేదండి. అప్పుడు రూమ్ ఖాళీ చేసినప్పుడు వెంటనే ఆ డిపాజిట్ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి తిరిగి చెల్లించేవాళ్ళు కౌంటర్లు పెట్టుకొని బ్యాంకుల ద్వారా. 5 సంవత్సరాల క్రితం ఆ సంస్కృతికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి కొత్తగా ఐఏఎస్ అధికారులు డిపాజిట్లు తీసుకోకపోవడం కారణంగా చాలామంది భక్తులు ఆ కాటేజెస్లో ఉన్నటువంటి వస్తువులు పగిలిపోతున్నాయి, అదేవిధంగా బీగాలు తొందరపాటులో తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ భారం అంతా టీటీడీ ఉద్యోగస్తుల మీద పడతా ఉంది అన్నటువంటి ఆలోచనతో ఈరోజు మళ్ళీ కాషన్ డిపాజిట్లు అనేది పునః ప్రారంభించారు. మంచిది నిర్ణయమే అండి, దాన్ని ఎవరు కూడా కాదనరు. మనం ఎక్కడ కూడా బయట హోటల్స్లో ఒక గద్దె అద్దెకు తీసుకున్నప్పుడు ఆ వస్తువులు భద్రంగా ఉంటాయా లేవా అని చెప్పి డిపాజిట్ తీసుకుంటారండి. ఆ విధంగానే టీటీడీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. కానీ ఆ డిపాజిట్ రూము ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు భక్తులకు చెల్లించే విధంగా టీటీడీ అధికారులు ఎందుకు చొరవ చూపడం లేదు? మీరు ఏదైతే ఇప్పుడు డిజిటల్ కార్డ్ అండి స్వైపింగ్ చేసుకొని రూము అద్దె గదులు ఇస్తున్నారు డిజిటల్ కార్డులతో, ఏటీఎం కార్డులతో. అదే అకౌంట్లోకి అతి త్వరలోనే 3 రోజుల్లోనో 5 రోజుల్లోనో మీ అకౌంట్లోకి అమౌంట్ జమ అవుతుంది అని చెప్పి టీటీడీ అధికారులు ప్రకటించారు. కానీ ఇప్పటికీ 10 రోజులు అవుతున్నా కూడా చాలామంది అకౌంట్లలోకి ఆ డిపాజిట్ అమౌంట్లు రావడం లేదండి. కాబట్టి టీటీడీ అధికారులు కూడా ఆలోచించాలి. సామాన్య మధ్యతరగతి భక్తులు తిరుమల కొండకి కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు దర్శనాల కోసం టికెట్లు పెట్టి డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కుంటారండి. అదే కాకుండా ఈ రూము అద్దె గదులు చెల్లిస్తారండి. 1000 రూపాయలు చెల్లించిన వ్యక్తి మరో 1000 రూపాయలు డిపాజిట్ తీసుకున్నప్పుడు ఆ తిరుగు ప్రయాణంలో మీరు కానీ ఆ 1000 రూపాయలు ఇచ్చేస్తే ఆ భక్తులకు దారి ఖర్చులకు ఉపయోగపడుతుందండి. కుటుంబ సమేతంగా రైల్లో ప్రయాణించేవాడు, బస్సులో ప్రయాణించేవాడు భోజనాలకు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా అండగా ఉంటుంది. అలా చేయకపోవడంపై అది టీటీడీ అధికారులు కూడా ఒకసారి పునరాలోచించాలి. ఇప్పటికైనా టెక్నాలజీ పెరిగిందండి. ఈరోజు అమెరికా లాంటి అగ్రదేశాలు ప్రపంచంలో ఈ నలుమూలలకు కూడా అరగంటలో మనం ఇక్కడి నుంచి నెఫ్ట్ కొడితే వెళ్ళిపోతుందండి లక్షల రూపాయలు. అలాంటిది టీటీడీ వాళ్ళు డిపాజిట్ తీసుకున్నప్పుడు తిరిగి చెల్లించడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? దయచేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోండి, బ్యాంకుల సహకారం తీసుకోండి, డిపాజిట్ అమౌంట్ త్వరగా ఖాళీ